నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీల కార్యక్రమ పోస్టర్ను జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆవిష్కరించిన జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తన్నీరు అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలో నిర్వహించినట్లు తన్నీరు తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని తన్నీరు తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజున పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, అలానే పట్టణ, మండల నాయకులతోని మేము ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే మెడికల్ కాలేజీలు సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏర్పాటు చేస్తే సుమారుగా ఆ రోజున 8,500 కోట్లు ఆయన కేటాయించి ఆ రోజునే ఆయన 17 మెడికల్ కాలేజీలు కూడా స్థలాలను సేకరించి డబ్బులు కేటాయించి సుమారుగా 7 మెడికల్ కాలేజీలు అయితే పనులు కూడా పూర్తయిపోయి అడ్మిషన్స్ కూడా నడుస్తూ బ్రహ్మాండంగా కాలేజీలు పనిచేస్తూ ఉన్నాయి. మరొక 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 10 మెడికల్ కాలేజీలని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టలేక వాటిని ప్రభుత్వ ఆస్తులతో కూడుకున్న కాలేజీలని, ప్రభుత్వ రంగంలో నడవాల్సిన సంస్థల్ని ఆయన ప్రైవేట్కి దారాదత్తం చేస్తూ పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఆ కాలేజీలను ఇవ్వటం అనేది దుర్మార్గమైన చర్య. ఇది అత్యంత హేయమైన చర్య. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహిస్తూ ఉన్నారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఇవాళ పేదవాడికి నాణ్యమైన వైద్యం కావాలన్నా, లేదు బడుగు బలహీన వర్గాలకి